దేశంలో మార్చి 13న ఏ క్షణమైన ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఎన్నికల కమిషనర్ల రాష్ట్రాల పర్యటన చివరి దశకు చేరుకుంది. ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షిస్తున్నారు. మార్చి 12, 13న జమ్మూ కశ్మీర్ పర్యటన అనంతరం షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్ ఉంది. దేశవ్యాప్తంగా 7 విడతల్లో పోలింగ్ నిర్వహిస్తారని తెలుస్తోంది. దేశంలో మార్చి 13 తర్వాత ఏ క్షణమైన ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపీకృష్ణ మనకు అందిస్తారు. గోపి, సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ మార్చి 13వ తేదీ వెలువడే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికల సంఘం అధికారులు చెప్తున్న విషయాల ప్రకారం ఇప్పటికే ఎన్నికల కమిషనర్లు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ ఎన్నికల సన్నద్ధతకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది. ఈసారి అధునాతనంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని కూడా ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఉపయోగించబోతున్నట్లుగా తెలుస్తుంది. శాంతి భద్రతతో సహా కావాల్సిన ముఖ్యంగా సిబ్బంది, ఎన్నికల నిర్వహణకు సంబంధించి కావాల్సిన సిబ్బంది, అలాగే పూర్తిగా ముఖ్యంగా ఓటర్ ఎన్రోల్మెంట్ సహా మిగతా అన్ని అంశాలకు సంబంధించి కూడా ఎన్నికల కమిషన్ ముఖ్యంగా ముందస్తుగా ఆయా రాష్ట్రాల్లో కమిషనర్లు పర్యటించి అన్ని ఏర్పాట్లను కూడా పరిశీలించిన తర్వాత దీనికి సంబంధించిన షెడ్యూల్ ని ప్రకటించడం జరుగుతుంది. ప్రస్తుతం తమిళనాడు, అలాగే ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ లో వీరి పర్యటన కొనసాగుతోంది. మార్చి 12వ తేదీ ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ లో పర్యటించబోతున్నట్లుగా తెలుస్తుంది. సో మార్చి 13 అన్ని రకాల ముఖ్యంగా వివరాలని తెలుసుకున్న తర్వాత 7 విడతల్లో ఈ ఎన్నికల షెడ్యూల్ కూడా ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. 7 విడతల్లో దేశవ్యాప్తంగా ముఖ్యంగా సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి లోక్సభ ఎన్నికలు, అలాగే వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగాల్సి ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, అలాగే అరుణాచల్ ప్రదేశ్ తో పాటుగా ఒడిశా, అలాగే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలకు, సిక్కిం రాష్ట్రాలకు కూడా అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. సో ముఖ్యంగా దీనికి సంబంధించి ఎన్ని ఈవీఎంస్ కావాల్సి ఉంటుంది, అలాగే ముఖ్యంగా ఎన్ని వీవీప్యాట్ యంత్రాలు కావాల్సి ఉంటాయి, అలాగే సెక్యూరిటీ ఫోర్సెస్ ఎంత అవసరం ఉంటుంది, అలాగే స్టేట్ బోర్డర్స్ వద్ద ముఖ్యంగా కావాల్సిన అదనపు బలగాలు, కేంద్ర బలగాలు ముఖ్యంగా 4 లక్షల నుంచి 5 లక్షల మంది కేంద్ర బలగాలు ఎన్నికల నిర్వహణకు సంబంధించి అవసరం ఉన్నట్లుగా తెలుస్తోంది. సో వీటన్నిటికి సంబంధించి పూర్తి సమాచారం ముఖ్యంగా ఇటు కావాల్సిన భద్రతా సిబ్బంది కానీ, అలాగే ఎన్నికల నిర్వహణకు సంబంధించి విధుల్లో ఉండే సిబ్బంది కానీ వీరందరినీ కూడా చూసుకున్న తర్వాత ఎన్నికల సంఘం ముఖ్యంగా ఈ షెడ్యూల్ ని ప్రకటించబోతోంది. అలాగే ప్రస్తుతం ముఖ్యంగా 96,88,00,000 మంది ముఖ్యంగా ఓటర్లు, ఎలిజిబుల్ ఓటర్స్ ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. సో వీటితో పాటుగా ముఖ్యంగా 1.85 కోట్ల యువ ఓటర్లు కూడా కొత్తగా ఈసారి ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోబోతున్నట్లుగా తెలుస్తుంది. సో ఎన్నికల సన్నద్ధతకు సంబంధించి అన్ని రాష్ట్రాలు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సంఘం అధికారులు పర్యటించడం జరిగింది. అక్కడ ముఖ్యంగా ఓటర్ల నమోదులో జరిగిన అవకతవకలకు సంబంధించి అన్ని అంశాలను కూడా పరిశీలించడం జరిగింది. సో అన్ని రాష్ట్రాల్లో కూడా ఎన్నికల కమిషన్ల పర్యటన ముగిసిన అనంతరం ఈ మార్చి 13వ తేదీ ముఖ్యంగా ఎన్నికల షెడ్యూల్ విడుదల కాబోతున్నట్లుగా తెలుస్తుంది. అంటే ఈ రోజుకి కరెక్ట్ గా 20 రోజుల సమయం ఉంది. సో 20 రోజుల్లోగా లోక్సభ ఎన్నికల షెడ్యూల్ అనేది విడుదల కాబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. థ్యాంక్ యూ గోపి.